స్థలాన్ని ఖాళీ చేయమని చెప్పి రౌడీ గ్యాంగ్ అంతా ఇబ్బంది పెడుతున్నారు బాబు. మాకు వెళ్ళడానికి ఏ ప్లేసు లేదు సార్, మీరే ఏదో ఒకటి చేయాలి. మీరు చెప్తున్న స్థలం అర్జున్ అనే బిల్డర్ పేరు మీద ఉంది. అది అయింది కాదు సార్, దొంగతనంగా కబ్జా చేశారు. మా తాత ముత్తాతల నుంచి మేము ఉంటున్న స్థలం సార్ అది. ఆ స్థలానికి సంబంధించిన పట్టాలు ఏమైనా మీ దగ్గర ఉన్నాయా? ఏమీ లేదు సార్. పట్టాలు కూడా లేకపోతే కేసుని ఎలా తీసుకోమంటారు? అలా అనకండి అయ్యా. సరే, ఒక పని చేయండి, ఇప్పుడు మీరు వెళ్ళండి, దాని సంగతి నేను చూస్తాను. నేనే అక్కడికి వచ్చి చూస్తాను. మంచిదండి. తినరా అజయ్. పార్టీ ఇప్పుడు చాలా ఇబ్బందులుందయ్యా. నన్ను అడిగితే వచ్చే ఎలక్షన్లో నువ్వే నిల్చుంటే బాగుంటుంది. అలా చేస్తే జానీ సార్ సెంటిమెంటల్గా ఫీల్ అవుతారు. కొంచెం ఆలోచించండి. మీకు నేను ఎన్నిసార్లు చెప్పాను జాబ్కి రిజైన్ చేసి పాలిటిక్స్లో ఫోకస్ చేయమని? ఇప్పుడు దానికే కదా వాల్యూ. మీరు నా మాట ఎప్పుడు విన్నారు? సౌమ్య, నువ్వు చెప్పేలా ఉండదు రాజకీయం. వాళ్ళలాగా గోల్మాల్ చేస్తేనే మనం రాజకీయాల్లో నిలబడగలం. అజయ్, నేను అర్థంతో చెప్పలేదు, మామూలుగా చెప్పానంతే. పిలవరా సార్. అరే శివుడు, లోపలికి రారా. అయ్యో పర్లేదు సార్, మీరు తినండి. ఏ రారా, వచ్చి తినరా. రారా. సారే పిలుస్తున్నారు కదరా, రారా. తినేసిన వాళ్ళు అక్కడ వెళ్ళి కూర్చోండి. తినడానికి పిలిచి అక్కడ కూర్చోమంటారు. పొద్దున్నే కదరా చికెన్ పరోటా తిన్నాం, ఇంకేంట్రా? అది పొద్దున్నే అరిగిపోయిందిరా. అంతా నీ వల్లే. మంచి మంచి ఫ్రైలు ఉన్నాయి అక్కడ. ఏం ఫ్రై? చికెన్ ఫ్రై. సూపర్ గా ఉంటుంది కదా. చైల్డ్ మిస్సింగ్ కేస్. హిందీయా? ఇంగ్లీష్ రా. అలెక్స్, ఎవరా కుర్రాళ్ళు? అమ్మ నోళ్ళే. నువ్వు స్పెషల్గా చేసింది అన్నకు పెట్టి ఆయన కూడా తింటారు. ఏయ్ ఇదిగో సార్ వాళ్ళు నాన్న ఫోటోరా. సార్ లాగే ఉన్నారు కదా. ఏరా పిచ్చు, మా నాన్న నాలాగే కదా ఉంటారు. లేదు లేదు, మా నాన్న వేరేలా ఉంటారు. అది మీ అమ్మని అడగాలి. సార్ కేక్ తీసుకో. మీరే చేశారా? తిని చూడండి రా. సార్ వైన్ లేదా? వైన్ తీసుకురావే. ఆ, ఏంట్రా విశేషం? పని లేకుంటే నా దగ్గరికి రారే. సార్ ఆ కటౌట్ గురించే మాట్లాడడానికి వచ్చాం. అదేం కట్అవుట్? విజయాన్ని కటౌట్ సార్. ఇలా చూడండి సార్, ఈసారి రామంతపూర్ నవీన్ కటౌట్ కంటే 3 అడుగులు పెద్దదిగా మా కటౌట్ ఉండాలని మేం ఫిక్స్ అయిపోయాం సార్. దానికి మీరే హెల్ప్ చేయాలి సార్. కట్అవుట్ పెట్టడానికి నేనేం చేయాలి? మీరు ఒక 15,000 ఇచ్చారంటే సహాయంగా ఉంటుంది. ఏంటది 15,000 రూపాయలా? 15,000 అంటే మీకు పెద్ద లెక్క సార్. మరి కాదేంట్రా, ఏదో 500 వెయ్యి అంటే పర్లేదు. 500 వెయ్యి అయితే ఇంకెక్కడికైనా వెళ్ళేవాళ్ళం. మీ దగ్గరికి ఎందుకు వస్తాం? ఆ ఎస్ఐ చెప్పింది నిజమే. ఏమన్నాడు సార్? మీకు కొంచెం పిచ్చుంది అన్నాడులే. సార్ ఏదేమైనా మీరు ఇలా మాట్లాడకూడదు సార్. మేము విజయాన్నతో కలిసి ఫోటోలు అవి తీసుకోవాలి కదా సార్. సార్ ఈ కటోలు అవి పెట్టి మేము స్టార్ అయితేనే ఫోటో దిగే ఛాన్స్ దొరుకుతుంది సార్. సార్ ప్లీజ్ సార్, కొంచెం హెల్ప్ చేయండి సార్ ప్లీజ్. ఊరికి అడక్కరా, మీకు కావాల్సింది 15,000 కదా. ఆ విధంగానైనా మీ కోరిక తీరుతుందేమో చూద్దాం. థ్యాంక్స్. అందరూ పంచులతోనే ఉన్నారు, మీరు ఏమైనా మినిస్టర్ అవబోతున్నారా సార్? అవుదామనే అనుకుంటున్నాను. సూపర్ గా ఉంటుంది సార్. సార్ మీరు ఖచ్చితంగా నిలబడాలి. మీరు నించుంటే మా ఏరియాలో మీకోసం అందరికంటే పెద్ద కటౌట్ మేము పెడతాం సార్. అవును చాలు పొగడ్తలతో ముంచకండి. ఇస్తాలేరా, 15,000 కదా కావాల్సింది. అదోకే సార్. వైన్ ఏమే, వైన్ తీసుకురా, అలాగే పర్సు కూడా తీసుకురా. ఇది అర్జునకు సంబంధించిన స్థలం. పట్టాలు లేకుండా ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నారు. ఈ రోజే ఖాళీ చేసేయాలి, అర్థమైందా? మా అందరికి ప్రభుత్వం పట్టాలు ఇస్తుందని చెప్పారయ్యా. పిల్లల్ని తీసుకుని ఎక్కడికయ్యా వెళ్ళాలి? మాకెక్కడ ఆధారం లేదయ్యా. ఏమైనా సరే మేము ఇక్కడి నుంచి వెళ్ళాం. మీకు స్థలం లేకపోతే ఎక్కడికైనా వెళ్ళి చావండ్రా. బండి తొక్కించారు అందరినీ. మీకు దమ్ముంటే మా గుండెల మీద చెక్కించరా. కూర్చోండి అందరూ. కూర్చోండి కూర్చోండి, అందరం కూర్చుందాం. కూర్చోండి కూర్చోండి. అన్నా మీరు కొంచెం తొందరగా రండి, లేదంటే లాస్ట్ మినిట్ లో అంతా తలకిందలవుతుంది. ఏమవుతుందిరా, జేసీబీ వాళ్ళ మీద ఎక్కించాయి. అక్కడ ఏమైనా సరే నేను చూసుకుంటాను. ఏంట్రా స్లోగన్ ఎత్తుతున్నావు? తొందరగా పోనీ. దారిలేదన్న కటౌట్ ఉంది. ఎక్కించేయరా వాళ్ళ మీదకి. పోనీరా. పక్క జరగండి. పక్క జరగండి రా. ఎవర్రా వాడు? ఎవరాడు హార్న్ కొట్టేది? మా విజయాన్ని కటౌట్ తీసుకోకుండా కనిపించట్లేదా? ఏంట్రా పక్కకి? సైడ్ ఇవ్వండి రా. టైం అవుతుంది. పట్టించుకోకు, నువ్వు వెళ్ళరా. ఆటో లేపేరా.
ఓరి దేవుడా. రే గణేష్, వాళ్ళని వదలద్దురా. బయటికి రారా పిచ్చిరా అలా. రేయ్ ఏయ్ 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 నువ్వు జోస్ వదలరా నిన్ను. ఏయ్ నువ్వు మా విజయన కాలు కొడతావురా. ఏయ్ 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 నువ్వే కదా మా విజయాన్ని కాలు కొట్టింది. ఏయ్ నవీన్ గారు పెట్టే కటౌట్ కంటే ఒక్క అడిగినా సరే ఎక్కువగా ఉండాలనేదిరా నా ఆశ. అది ఇలా అయిందేంట్రా. నువ్వు బాధపడకు మామ, నెక్స్ట్ సినిమాకి 10 అడుగులు ఎక్స్ట్రా పెడదాం. పాలభిషేకం లేదు, బ్యాండ్ బజ్జాన కూడా లేదు. మన కటౌట్కి కాలేదు. మనం ఇప్పుడు కాళ్ళని రెడీ చేయగలమా? ఇప్పుడా? ఇప్పుడు అదంతా జరగని పనిరా. చెవుడు బాధపడకరా. కటౌట్ చిన్నదైనా సరే వాడేసిన దండ కంటే మన దండే పెద్దదిరా. సినిమా స్టార్ట్ అవుతుంది, సరే. పదండి చూద్దాం. మనం జనగణమన అయిన తర్వాత వెళ్దాం. కొంచెమైనా దేశభక్తి ఉండాలిరా దరిద్రపునాయన. ఇదిగో పట్టుకో, పదరా పోదాం. విజయన్న కాలు ఇరిగిన తర్వాత దేశభక్తి ఎలా వస్తుంది? ఏయ్ ఆగండి ఆగండి, మీరందరూ లోపలికి వెళ్ళండి. అన్నా టికెట్లు అంతా రెడీ చేశాను రా, లోపలికి వెళ్ళి నా పేరు చెప్పండి ఇస్తారు. ఏయ్ మావా శివుడు, మాల చాలా పెద్దదిగా ఉంది, కానీ నవీన్ గడికి పెట్టిన కట్అవుట్ కంటే 4 అడుగులు చిన్నగా ఉందే మీది. ఎలా ఉంది నవీన్ పెట్టిన విజయ్ అన్న? సూపర్. నవీన్ ఎలా పెట్టినా మాస్గానే ఉంటుంది, అందుకే మాస్ నవీన్ అని పెట్టేసుకుందాం అనుకుంటున్నా. మాసా నవీన్ అన్న మా సూర్యన్న సినిమా కొంచెం ఆలోచించుకోండి. అయితే వదిలేరా, పైల్వాన్ నవీన్ అని పెట్టుకుందాం, కరెక్ట్గా ఉంటుంది. అరే శివుడు, ఏసై వస్తున్నాడు, పరిగెత్తు. పోలీసులు వస్తున్నారా? పదండి పదండి. వీళ్ళు ఎందుకు పరిగెడుతున్నారు? మనం ఎక్కడే ఉందాంరా. విజయ్ సార్కి ఒకసారి జై కొడదామా? విజయానికి జై చెప్పామా? విజయానికి జై. మీరు మీ విజయ్ అన్న రండ్రా. సార్ నా షర్ట్ ఎందుకు ఏం పట్టుకున్నారు సార్? చేస్తారో స్టేషన్ చెప్తాను ఎక్కండ్రా. నీకేంట్రా సపరేట్గా చెప్పాలా? రా. వదరా, ఎక్కించండి వాడిని. ఆగండి సార్, ఆగండి సార్. ఏయ్, గ్లాస్ తీరా. ఆ విజయన్ ఫ్యాన్స్ కొట్టారా? పరువు మొత్తం పోయింది కదనా? చేయిరా. నొప్పి లేకుండా ఎలా ఉంటుంది డాక్టర్? కుక్కను కొట్టండి, కొడితే కొట్టిన దెబ్బలకి అన్న ఇంకా లేవడానికి తెలుస్తుంది డాక్టర్. ముందు నువ్వు నోర్మై. నేనేమన్నదన్నా? వాడు నాకు ఇప్పుడు కావాలి, వాడిని నేనే చంపాలి. దానికి వీళ్ళు లేచి నడవాలి కదన్నా. కామగొండ్రా. ఇప్పుడు దీన్ని పెద్ద ప్రాబ్లంగా చేయొద్దు. వీడొకడు. ఇప్పుడు పగ తీర్చుకునే సమయం కాదు, వదిలే చూసుకుందాం. మరి ఇంకెప్పుడు చూసుకుందామన్నా? ఏయ్. తెలుసుకుందామని. సారీ అన్న, వాళ్ళని ఖచ్చితంగా పట్టుకోవాలి. సార్ ఎందుకు సార్ శివుని కొట్టారు? ఈ నవీన్ని కూడా కొట్టారు సార్. ఏమయ్యా, వీళ్ళు అర్జున్ తమ్ముడిని చెతగొట్టారంట, అందుకే తీసుకొచ్చాను. వాళ్ళు ఇప్పుడు హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. మనం వీళ్ళని కొట్టకపోతే వాళ్ళు వీళ్ళని చంపేస్తారు. వాళ్ళు ఎక్కడికి వస్తే తెలుస్తుంది ఫ్యాన్స్ పవర్ ఏంటని. రాయ్ నర్మయ్, చెత్త వాగుడు వాగుతున్నావు. ఏమ్మా అమ్మాయి స్టేట్మెంట్ తీసుకో. వాళ్ళు ఇలా చెప్తే దారికి రారా. ఏంట్రా శివుడు ఇదంతా? నాన్న సెంటిమెంట్ లాంటివి మా ఫ్యాన్స్కి నచ్చవు. ఇంకోసారి రిపీట్ అయిందో? అవునా? 2 రోజులు ఇక్కడే ఉండు సార్, వీన్ని ఇక్కడనే ఉంచండి. నువ్వు చెప్పినా కానీ వదలు వెళ్ళవయా. సార్ క్షమించండి సార్. రేయ్,
ఎందుకు రా వీడి మీద చెయ్యి సార్ చేసుకున్నావ్? నేనేం అనలేదు సార్ అది ఊరికే చెప్తుంది సార్ రేయ్, సార్ ఆ నన్ను విధంగా వదలండి ఊరికే సార్ చెప్తుంది. సార్ నేనేం అనలేదు తమాషా సార్ చేస్తున్నావా? సార్ చెప్పు, ఏం ఎందుకు చేశావు? వస్తున్నారు సార్ సార్ ఏంట్రా వదలండి పోలీసులు సార్ సార్ ఎదురుస్తున్నావు? వదలండి సార్ అంటుంటే ఏ, ఏమైందయ్యా? సార్ వదలండి సార్ 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 వదలు బస్సులో ఒక ఆవిడ మీద చేయేస్తాడు సార్. సార్ నేనేం చేయలేదు సార్ ఈయన ఊరికే మాట్లాడు చెప్తాడు. కదా. సార్ నేనేం చేయలేదు సార్ నిన్ను చిన్న బద్దలేదురా యాదవా. సార్ కొట్టుకోండి సార్ తీసుకెళ్ళి లోపలేయండి. ప్లీజ్ సార్ నేను వస్తాను. చేయండి సార్ సార్ ప్లీజ్ సార్ వదిలేండి సార్ సత్య ఎప్పుడు చూడు ఏం చేస్తున్నా? వీడియో చూస్తున్నావా? లేదు సార్. నిజం చెప్పు. మరేం చేస్తున్నావయ్యా? అదేం లేదు సార్. ఎందుకు వీళ్ళని స్టేషన్ తీసుకొచ్చావు? సార్ అది అర్జున్ అన్న వాళ్ళ మనుషుల్ని. అర్జున్ అన్నంట చెప్పడానికైనా సిగ్గుండాలయ్యా. సార్ వాళ్ళ హాస్పిటల్లో ఉన్నారు. హాస్పిటల్లో ఉన్నాడు ఏమైనా పెద్ద మంచోడు అనుకుంటున్నావా? ఎప్పుడు చూసినా అమ్మాయిలు గంజాని తిరుగుతాడు. అది వాడిష్టం. ఏమన్నా ఏం లేదు సార్. వాళ్ళకి 4 తగిలించారా? సరే మీరు పోండి. సార్ నవీన్ వెళ్ళమంటారా సర్లే పో. సార్ నైట్ పార్టీకి రండి సార్. ఇప్పుడిప్పుడే కదా స్టేషన్కి వస్తున్నాను. ఎందుకు కోపం తెప్పిస్తారు? నీ పోరా, నాశనం అయిపోతావురా. నీకు గుడ్డు మాత్రం వేస్తాను రా, అప్పుడు ఉంటుంది నీకు.